మీలో ఉన్న సమస్యని లోకం వైపు తీసుకెళ్తే ఇంకా నీ సమస్య పెద్దదని లోకం చూపిస్తుంది. నీ మనస్సును అడిగితే నీ మనస్సు కూడా ఎస్ యు ఆర్ దిస్, యు ఆర్ లైక్ దిస్. అవును, నీ వయసు ఎంత వచ్చేసింది, నీకు ఉద్యోగం రాదు, నీకు పెళ్లి కాదు. అవును, డాక్టర్స్ రిపోర్ట్స్ ఇలా వచ్చాయి, నీకు గర్భఫలం రాదు. అవును, డాక్టర్స్ రిపోర్ట్స్ ఇలా వచ్చాయి, నీకున్న రోగం పోదు. లోకం నీ సమస్యను సమస్యగా చూపిస్తుంది. నీ మనస్సు నీతో చెప్తుంది, ఉన్నమాట చెప్తున్నా, నీకున్న రోగం ఇది, నీకున్న సమస్యది, నీకు నప్పులివి అని ఉన్నది ఉన్నట్లుగానే చూపిస్తుంది. నువ్వు చుట్టూ ఇంకే ఎటు చూసినా సరే అవును కదండి, అయ్యయ్యో అలా అయిపోయింది కదండి, ఇంకెట్లండి, అది అవ్వదులేండి అని ఒక నిరుత్సాహము విచారాన్నే పుట్టిస్తుంది. కానీ అదే సమస్యను యేసయ్య దగ్గర తీసుకుని వస్తే నీ సమస్యను దేవుడు నిమిష మాత్రంలో తొలగించి వేస్తాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క సమస్య వైద్యుల దగ్గరికి వెళ్తే 12 సంవత్సరాల రోగంగానే ఉన్నది, సమస్యగానే ఉన్నది. చుట్టూ ఉన్నటువంటి వారు ఆవిడకు రోగం అండి బాబు, ఆ రోగం ఎప్పుడు ఆ రోగంతో బాధపడిపోతుంది. కొందరు రోగాలను చూసి హేళన చేస్తుంటారు. వాళ్ళంతేనండి, ఎప్పుడు కూడా రోగంతో ఉంటారు. నీ భార్యను చూసి ఎప్పుడు రోగంతో ఉంటుంది. సో ప్రియ దేవుని సంగమా, ఈ లోకంలో నువ్వెక్కడికి నీ సమస్యను తీసుకువెళ్ళినా ఆ థర్మామీటర్ టెంపరేచర్ చూపించినట్లుగా ఎంత వేడుందో అంత చూపిస్తుంది. దాని పని చేసేసి నీలో వేడిని తగ్గించే శక్తి, నీలో సమస్యను తగ్గించే శక్తి, పూర్తిగా తీసివేసే శక్తి, కుష్టుని కుష్టువ్యాధిగా ఉంచకుండా, 12 సంవత్సరాల రక్తస్రావాన్ని రక్తస్రావ రోగంగానే ఉంచకుండా, నిప్పుల్లో నీళ్లలో పడవేసే ఆ దెయ్యపు శక్తితో పీడింపబడుతున్న ఆ వ్యక్తికి ఆ సమస్యతోనే ఉండిపోకుండా, కుంటివారు గుడ్డివారు దీనదరిద్రులుగా వచ్చినటువంటి వారి జీవితాల్లో వారికున్న సమస్యలు, ఆకలి దప్పులతో అలవటించిపోతున్న వారి సమస్యల్ని ఆ సమస్యలుగానే ఉంచకుండా, ఒక స్త్రీ సమాజంలో ఆయా విధాలుగా కించపరచబడుతూ ఉంటే వారి యొక్క దీనస్థితిని అలానే ఉంచకుండా అన్ని స్థితిగతులను మార్చి నూతన ఆశీర్వాదం ఇవ్వగలిగిన శక్తి నువ్వు యేసు వైపు చూచినప్పుడు మాత్రమే నీకు కలుగుతుంది. దేవుని బిడ్డ, మన జీవితం మొత్తానికి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇదే. మనోహరమైనది, సుందరమైంది, ఆశీర్వాదకరమైంది, ఆనందదాయకమైంది ఏమైనా ఉన్నదంటే మనలో ఉన్నటువంటి బలహీనతల్ని, మనలో ఉన్న పాపములను, మనలో ఉన్నటువంటి కఠినత్వాన్ని, మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని, మనలో ఉన్నటువంటి రోగాల్ని, సమస్యల్ని, ఇబ్బందుల్ని మనలో నుంచి పూర్తిగా సమూలముగా తీసివేసి నూతన వ్యక్తిగా మార్చగలిగిన శక్తి యేసులో ఉన్నది. అందువలన ఈ రోజున నువ్వు కలిగి ఉన్న స్థితి ఏదైనా అది యేసునాథుని యొద్దకు తీసుకుని వస్తే నీళ్ళని ద్రాక్షరసంగా మార్చినట్లుగా ఆయన నీ స్థితిగతులను మార్చి నూతన పరచగలిగినటువంటి శక్తివంతుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.